మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. బాల భరోసాలో భాగంగా శుక్రవారం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే ద్వారా రెఫరెల్స్ ఉన్న అంగన్వాడీ చిల్డ్రన్స్ యొక్క వైకల్యాలు, శారీరక లోపాలు లేదా పెరుగుదలలో జాప్యం ఉన్న అంగన్వాడీ చిల్డ్రన్స్ మహబూబ్ నగర్ జిల్లాలో జీజీహెచ్ ఆసుపత్రిలో డిఈఐసి కేంద్రానికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లల తల్లిదండ్రులు ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్న వయసులో పిల్లలు ఎదుగుదలను గుర్తించి ఏవైనా లోపాలున్నట్లు అయితే వెంటనే డాక్టర్స్ ని సంప్రదించాలన్నారు. చిన్న వయసులోనే సరైన వైద్యం అందిస్తే వైకల్యం అధిగమించవచ్చని సూచించారు. ఆర్బీఎస్కే బృందం, సిడిపిఓఎస్ సూపర్వైజర్లు, పోషణ్ బృందం వారు అసెస్మెంట్లు నిర్వహించారు. ఇందులో ఈఎన్టీ మరియు ఆర్థోపెడిక్స్ తో సహా వివిధ పీడియాట్రిక్ హెచ్ఓడీలు అందరూ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె కృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి జరీనా, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. మంచి సౌలభ్యం ఉన్నాయి, తీసుకోండి. మీకు లాభం వస్తే మనందరికీ సంతోషం వస్తాయి. ఇది కోసం ఈ ప్రోగ్రామ్, మీకోసం ఈ ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు డాక్టర్స్ ఈ రోజు మీకు చెప్తున్నారు, అమ్మ రేపు రావాలి, నెక్స్ట్ వారం రావాలి, నెక్స్ట్ భవిష్యత్తులో మంచి అవుతుంది. కొన్ని మంది ఏం చెప్తున్నారు, ఇప్పుడు కరెక్ట్గా చెప్పట్లేదు కదా, భవిష్యత్తులో కూడా ఇదిలాగా ఉంటారు ఆమె కాదు. మీరు ఇప్పుడే కృషి చేస్తే, ఈ 6-5 నెలల కృషి చేస్తే పిల్లలు మంచిగా మాట్లాడుతున్నారు. నేను చాలా పిల్లలకి చూసిన, నా ఊరు దగ్గర కూడా కొన్ని పిల్లలు 2 సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఒక్క శబ్దం మాట్లాడలేదు. బట్ ఆ అమ్మాయి చాలా కృషి చేశారు. ఒక్క సంవత్సరం ఆ అమ్మాయి రోజు హైదరాబాద్లో పోయి అది స్పీచ్ థెరపీ అయింది. ఆమె వారంలో ఒక్కసారి పోతున్నారు. ఒక్క సంవత్సరం అన్ని వారం పోయారు. 3 సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ పిల్లలు అదేలాగా మారుతున్నారు. మిగతా 3 సంవత్సరం పిల్లలు వెళ్ళమాట. సో ఏం కావాలి? కృషి కావాలి. కొంచెం కొన్ని పిల్లలకి కొంచెం ఎక్కువ కృషి కావాలి అంతే, ఇంకా ఏం డిఫరెన్స్ కాదు. మంచిగా ఉంటారు, మంచి యాక్టివ్ ఉంటారు, మంచి. సో ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్పారు, కొంచెం పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్ మన కాలు ఎలా ఉంటే ఇదేలాగా, కొన్నికి ఇదేలాగా ఉంటుంది. అది కూడా భవిష్యత్తులో ఇదేలాగా ఉంటాయి కాదు, అన్ని సర్జరీస్ ఉన్నాయి ఇప్పుడు. ఆ సర్జరీ ఒకసారి చేస్తే ఒక్క సంవత్సరం మీ కృషి కావాలి. అంటే వాళ్ళకి కొంచెం పెయిన్ వస్తాయి, వాళ్ళు ఇదిలాగా ఉంటారు, ఇది ప్లాస్టర్ ఉంటాయి, ఇదిలాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ 1-2 సంవత్సరం కృషి అయిపోయిన తర్వాత వాళ్ళు మంచిగా ఉంటారు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.